విద్య లేనివాడు వింత పశువన్నారు పెద్దలు. మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో మనిషి మనుగడ సాగించడానికి చదువు కూడా అంతే అవసరం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలకు, అభివృద్ధికి కారణం చదువు. చదువు ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. జ్ఞానం చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయమెందుకులే బోనేస్తం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. పేదాధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం.
కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెరా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. ఒక్కసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. సెల్ఫ్ అప్రిషియేషన్. సో ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం ఓకే సార్. ఓకే. సోషల్ సర్వీసెస్ అన్ని చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. చాలా చక్కటి సాంగ్ సజెస్ట్ చేసి చేయమని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. Girl, you're my chamacachalo. Where you go, girl, I'm gonna follow. What you want, girl, just let me know. You could be my chamacachalo. Shawty, I'm gonna get ya. You know I'm gonna get ya. You know I'll even let you be my chamacachalo. Yes, I sharmana, aaja nachte dikhane. Aa meri hole, aaja pari da jirane. Aa meri जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर, नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर। काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला तिल जचता है तेरे चिन पे। अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी। डायरेक्टर्स 1 year as a psychologist first నా క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు దీని ఫస్ట్ నా కేస్ ఛాలెంజ్ కేస్. నాకు స్పెషల్ పీరియడ్ లేదు, బట్ నేను స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే లైక్ మా సైకాలజీ దాంట్లో చిన్న బిట్ మాత్రమే ఉంటుంది, కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ చైల్డ్ మీద మాకేం అంత అవగాహన ఎక్కువ ఉండదు. బట్ నేనైతే లక్ష్మిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. తన ఫైన్ మోటార్ స్కిల్స్ కానివ్వండి, ఈవెన్ తన స్పీకింగ్ కానివ్వండి, రిటర్న్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరి కూడా నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. నా క్లినిక్ ఎప్పుడైతే నేను క్లోజ్ చేశాను, నా డైరెక్టర్స్ స్కూల్ అని ఒక చిన్న ఆఫర్ వల్ల లక్ష్మికి నేను న్యాయం చేయలేక వదిలేస్తున్నానని ఒక చిన్న భయం ఉండేది. నేను ఆ రోజు 1 year బ్యాక్ వాళ్ళ నాన్నగారు నేను ప్రామిస్ చేశాను, లక్ష్మిని మీకు అందరి అమ్మాయితో సమానంగా నేను ఒక డాన్స్ మీద చూపిస్తాను. ఆ డాన్స్ ఏదైనా అవ్వచ్చని లాస్ట్ ఒక 1 year బ్యాక్ నేను డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి స్టేజ్ ఎక్కించి నేను అంత చేయించాను. ఈరోజు నా స్కూల్లో నా లక్ష్మి
క్రెడిట్ అంతా మీదే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం.
ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరోసి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ ఓకే టీచర్స్ అందరూ దగ్గర స్టేజ్ మీద స్పీచెస్ అడగగానే మేడం అమ్మ లెమ్మలమ్మ చాలా 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 థ్యాంక్స్ అడగగానే ఎప్పుడు అడిగినా సరే సార్ ఒక చిన్న ఈవెంట్ పెట్టుకున్నాం చాలా చిన్న ఈవెంట్ మీరు రావాలి సార్ నేనున్నా అని ఒకే ఒక మాట మళ్ళా సెకండ్ థాట్ ఏమీ ఉండదు అనిల్ సార్ దగ్గర నుంచి మాకు ఎప్పుడన్నా సరే ఫోన్ ఈ రాజు సందీప్ అనేవాళ్ళు అనంతపూర్లో అయితే పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కర్ణాటకలో కానీ అనంతపూర్ డిస్టిక్ అవుట్స్కట్స్లో కానీ డిగ్రీ చదువుకున్న తర్వాత మాత్రమే ఆర్యన్ అనే పదం తెలుసు అకాడమిక్స్లో కూడా ఆర్యన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక థాట్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మే 25వ తారీఖున మాకు పర్మిషన్ వచ్చింది మేము అనుకున్నది ఫిబ్రవరి 27వ తారీఖున ఫిబ్రవరి 19వ తారీఖున ఎస్ఐ పరీక్ష అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ ఆ రోజు ఇద్దరం కూర్చొని ఆలోచిస్తున్నాగా ఏం చేద్దాం నెక్స్ట్ ఎస్ఐ అయిపోయింది ఇంక మరీ ఎస్ఐ ఎప్పుడు వస్తుందో తెలియదు కానిస్టేబుల్ ఏమో కోర్టులో ఉంది ఏంటి మనం ఎలా మన ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్తున్నాం వీ హ్యావ్ సమ్ ఐడియాలజీ ఉంది పిల్లలకి ఏదైనా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కానీ ఇక్కడ అవకాశాలు తక్కువగా దొరుకుతున్నాయి ఇవ్వడానికి మేము ఎంత ఇవ్వాలనుకున్నా అటు సైడ్ నుంచి ప్రోత్సాహం లేదు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అది రావట్లా ఎలా అనుకున్న క్రమంలో అకాడమిక్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది పిల్లలకి మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అని అనుకున్నాం కానీ ఆదిలోనే ఎన్నో అడ్డంకులు తగిలాయి వీళ్ళేంటి చిన్నపిల్లలు వీళ్ళేంటి ముందుకు వస్తారా వీళ్ళేంటి ఎడ్యుకేషన్ ఇస్తారా ఇలాంటి మాటలు వింటున్నాం అయినా పర్లేదు మనం ముందుకెళ్ళాం ఆ తర్వాత పర్మిషన్కి ఎసరు వచ్చేసింది స్కూల్ పర్మిషన్కి ఎసరు వచ్చింది పర్మిషనే రాకుండా పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొన్నాం అలాంటి టైంలో మాకున్న ఏకైక వ్యక్తి అనిల్ సార్ సార్ మాకు ప్రాబ్లం ఉంది మాకు ఇది ఆశయము మా ఆలోచన మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం కానీ మాకు ఇబ్బంది వచ్చింది ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం మాకు మీరే దిక్కు అని ఒక మాట అన్నాం అబ్బా ఏం ఆలోచించలేదు జస్ట్ ఫోన్ మాత్రమే మా
మేడంని అడిగాం, ఏమో మేడం ఏం చేస్తారో మాకు తెలియదు, మమ్మల్ని గట్టెక్కించండి, మేము చేయాలనుకున్నది మేము చేయాలా, ముందుకు పోవాలా, ఏం చేద్దాం. అనిల్ అని ఉన్నాడు అని ఒక్క ఫోన్ కాల్ 15-20 మినిట్స్లో స్కూల్ దగ్గర ఉన్నారు. సార్ పోదాం పద ఎక్కడికైనా సరే రండి నాతో పాటు రండి అని పిలిచికెళ్ళి ఆ రోజు ఈవినింగ్కి ప్రాబ్లమ్ సాల్వ్. ఎంత టెన్షన్ అంటే 1000 టన్నుల బరువు మోస్తున్నట్టు అంత టెన్షన్ మా ఇద్దరికి ఆ రోజు సాయంత్రం. అది మేము మాటల్లో చెప్పలేము, ఎందుకంటే మా ఆశయము అక్కడితో ఆగిపోతుందేమో అని అనుకున్న క్రమంలో మాకు కనిపించిన వెలుగు అనిల్ సార్. ఆ తర్వాత ఓపెనింగ్, వినాయక చవితి, ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఏదైనా సరే అనిల్ సార్ మాత్రం పక్కా ఉంటున్నారు. సో అంతటి ఎఫెక్షన్ ఆర్యన్కి సాధించాను సార్. కానీ నేను థ్యాంక్స్ చెప్పి తక్కువ చేయలేను, ఎవ్రీథింగ్ ఆర్యన్ విల్ గో టు అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఆల్వేస్ అది నేను చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే మేము చూసాం, లిటరల్లీ మేము ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. ఈ సొసైటీలో మంచి చేయడానికి ముందుకు వస్తే ఎంతమంది కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగుతారో అందరూ లాగారు. సార్ మాత్రం చేయించారు, పైకి రెడీ అయ్యారు. సో దాన్ని ఎప్పటికీ మేము సార్ వి విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ సార్. అండ్ ఆ క్వాలిటీని మాత్రము ఎన్నడూ మిస్ చేయము, అది మేము ఇచ్చే ప్రామిస్ సార్. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో కొన్ని మీరు చూశారు, కొన్ని మీరు మాట్లాడారు, ఆ మాటలు మేము కూడా విన్నాము. అండ్ ఆర్యన్ ఎప్పటికీ టాప్లోనే ఉంటుంది. ఆర్యన్ ఎడ్యుకేషన్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాదు. ఎన్ని కష్టాలన్నా కానీ ఎడ్యుకేషన్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాదు. మళ్ళీ చెప్తున్నానని మా పేరెంట్స్ మాత్రము రత్నాలబ్బా. ఎందుకంటే మా పిల్లలకి 25 మార్కులు 24 మార్కులు రాకపోయినా 10లు 9లు 8లు 11లు వచ్చినా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ మై పేరెంట్స్. అండ్ వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో మా ప్రిన్సిపల్ మేడం అండ్ మా టీచర్స్, వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. లిటరలీ స్టార్టింగ్లో టీచర్స్ వచ్చి ఏడ్చారండి మా దగ్గర. సార్ ఎట్లా చెయ్యాలి సార్, మీరేమో చెప్పాలంటున్నారు, వదిలిపెట్టకూడదు అంటున్నారు, ఏబిసిడీలు కూడా రావు కొంతమందికి, ఎలా నేను చెప్పించేది ఇంత పెద్ద పిల్లలకి. ప్రతిలో మా టీచర్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి మా దగ్గరకు వచ్చి. ఒక్కటే చెప్పాను, ఏం కాదు మేడం, మార్కుల గురించి మీరు ఆలోచించద్దండి, క్వాలిటీని మాత్రమే నమ్మండి. రేపని ఒక రోజున ప్రతి పిల్లోడు డెవలప్ అవుతాడు. మన దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నా సరే ఆర్యన్ అబ్బాయి అబ్బా, ఆర్యన్ అమ్మాయి అని ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. కానీ దానికి సమయం అయితే పడుతుంది. ఇవన్నీ జరగడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్లో కారణమైతే అనిల్ సార్. ఆ రోజు సార్ మమ్మల్ని చెయ్యాలా వదిలేసిందంటే ఈ రోజు ఈ స్టేజ్లో రాజు సందీప్ ఇలా మాట్లాడే వాళ్ళైతే కాదు, అదైతే గట్టిగా చెప్తాను. అండ్ ఇంకా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే నేనైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సొసైటీకి ఎంతో చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. కానీ మాకేం చేశారనేది కూడా తెలియాలి, ఆర్యన్కి మీరు ఏం చేశారనేది కూడా తెలియాలి. ఏపీ రూపంలో అనిల్ సార్ అంటే తెలియని వాళ్ళు లేరు. నాకు కొంతమంది చెప్పారు, అనిల్ సార్ దగ్గర ఒక ఫోటో, అనిల్ సార్ దగ్గర ఒక పోస్టు, అంత ఈజీగా అన్నారు, మాతో అన్నారు అని అన్నారు. కానీ అలాంటి వారు మా గురించి ఒక్క వాక్యం, బీటెక్ ఎంటెక్ చేసిన యువకుల కళ నెరవేరింది అని ఒక వాక్యం రాశారే, అబ్బా ఎన్నిసార్లు చూసింటానో దాన్ని నేను. ఆ వాక్యము ఇప్పటికీ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది సార్. దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము, క్వాలిటీ ఎప్పుడు ఇస్తూనే ఉంటాము. తలెత్తుకొని ఎన్ని ఫంక్షన్స్ జరిగినా మీ ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి సార్ ప్లీజ్ కమ్ టు ద ఫంక్షన్ అని నేను అడగాలి అంటే ఆర్యన్ ఎప్పుడు కూడా క్వాలిటీలో లోపం చూపించకుండా ముందుకు పోవాలి. Until and unless we maintain that quality, I cannot come to the parent and ask, please join us in the intermediate college, please join your student in degree college, please join your student in your kid in PG అని నేను అడగలేను. ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిన చిన్న పిల్లలకి నేను న్యాయం చేయలేని రోజున ఇంటర్మీడియట్ కాలేజ్ ఎలా వస్తుంది, డిగ్రీ కాలేజ్ ఎలా వస్తుంది, పీజీ కాలేజ్ ఎలా వస్తుంది, కేజీ నుంచి పీజీ అనే మా టార్గెట్
అది మాత్రమే నమ్ముతాం. సో క్వాలిటీ విషయంలో ఎప్పుడు ఆర్యన్ కాంప్రమైజ్ కాదు. దానికి ప్రిన్సిపల్ మేడంకి టీచర్స్కి ఎన్నిసార్లు ట్యాక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము చేసేది ఏమీ లేదండి, మాకు ఆలోచన మాత్రమే ఉంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మా ప్రిన్సిపల్ మేడం మా టీచర్స్ అయితే మేము ఏమీ చేయలేము. అన్నిటి తర్వాత మా పిల్లలు అబ్బాబ్బాబ్బా వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడెక్కడెక్కడో వేరే స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత లేదమ్మాయి నువ్వు ఇలాగే ఉండాలి, లేదమ్మాయి నువ్వు ఇలాగే ఉండాలి అని మేము పెట్టే రూల్స్కి వాళ్ళు కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు పాపం. అయినా సరే ఈ రోజు ఈ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, ఈ రోజు ఇలా ఉంటున్నారు స్టేజ్ మీద అంటే దానికి నేను వాళ్ళకి ఐ గో టు దెమ్. దే వర్క్ వెరీ హార్డ్. ఈ రిథమ్ ఆఫ్ సక్సెస్ అనేది సింపుల్గా రాదండి. దట్ రిథమ్, ఆ రిథమ్ రావాలంటే దే షుడ్ బి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్. అండ్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ మై స్టూడెంట్స్ అండ్ మై టీచర్స్. మా ఆర్యన్ స్టూడెంట్స్ లో టీచర్స్ లో ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి దిస్ రిథమ్ ఆఫ్ సక్సెస్ విల్ follow and it is not an end, it is only a means, as Mahesh Babu said. ఓకేనా? సో మహేష్ బాబు చెప్పినప్పుడు దీనికి ఇది అంతము కాదండి, ఇది పోతూనే ఉంటుంది. దిస్ రిథమ్ విల్ కంటిన్యూ గో ఆన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అంటే ఇద్దరు యంగ్స్టర్స్ యాక్చువల్గా కొంతమంది వ్యవస్థలో ఉండే కొంతమంది ఉన్నతాధికారులు అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇద్దరు యంగ్స్టర్స్ వచ్చి ఒక స్కూల్ పెట్టి విద్య బోధిస్తాము, అందులో దాన్ని బిజినెస్గా కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకు తీసుకెళ్తాము అన్నప్పుడు వాళ్ళకు అడ్డుపడడం, అది వీళ్ళు వచ్చి అది నాకు చెప్పడం, నాకు ఒక అంటే అంతకన్నా ఏం లేదు. మనం చేసింది ఏం పెద్ద ఏం లేదు, ఒక ఇద్దరితో మాట్లాడటం, పోయి వాళ్ళకి చెప్పడం, గట్టిగా నిలబడటం. ఇలాంటి వాళ్ళకి నిలబడకపోతే ఇంకెలాంటి వాళ్ళకి నిలబడాలి. సో అందుకే ఇక్కడ థ్యాంక్స్. రాయల్ ఎన్ఫీల్డ్ టోపీ పిల్లగాయ అర్ధగంట నుంచి అరుస్తానే ఉన్నాడు. కరెంటు పోయినా అరుస్తాడు, కరెంట్ వచ్చినా అరుస్తాడు. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న. సో ఫ్యాన్ బాయ్ చిన్న సెల్ఫీ. చిన్న సందేశం. సో he deserve it. ఖచ్చితంగా ఆయనకి రిజర్వ్. ఎందుకంటే డాన్స్ మాస్టర్లు జనరల్గా ఇట్లాంటి ఈవెంట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, స్టేజ్ మీద కనిపించాడు, పిల్లలతో ఆడిస్తూ ఉంటారు, వాళ్ళ కష్టమంతా ఇంత ఉంటాడు. ఇందాక నేను చూసినట్టు స్కిట్ పర్ఫార్మ్ చేయడానికి 1.5 month టైం తీసుకున్నారు. 1.5 month ఒక వ్యక్తి ఒక దాని మీద కూర్చొని పిల్లలు, అంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారు స్టేజ్ పైన? హ్యావ్ యు సీన్ దెమ్? ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 30-40 పీపుల్, 34 మెంబర్స్ని 1.5 month ట్రైన్ చేయడం అంటే ఆయన ఎంత స్ట్రెయిన్ తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ నిజంగా గుర్తింపు దొరకాలి, ఇట్లాంటి స్టేజెస్లో ఇవ్వాలి. దిస్ ఈస్ ద రియల్ సక్సెస్ అని ఇట్లానే చూపించారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి డాన్స్ మాస్టర్స్ మీద కూడా. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.
વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात मन भूलो बदी बात प्रेमनी आ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం డుమ్ చకుంతా చకు డుమ్ చకుంతా డుమ్ చకుంతా చకు డుమ్ చకుంతా
నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేట్టి సాలగాడ నాకేట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకేట్టి పనిరో నాగేట్టి సాలగాడ నాకేట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకేట్టి పనిరో సంతాల సత్తగాడ నాకేట్టి పనిరో సాకిరేవు తగువగాడ నాకేట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా గిల్లి పోరాయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నా ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే పుట్టెటోడు భూమిదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పానా మీ సమటా సేతిలోన గొట్టలటా సేసిందే యుద్ధమట సయ్యందే సంధి కట ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ வரவா அண்ணன்
తందన నాన్న తరి నాన్న తరి నాన్న తని తందన నాన్న లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురి పురియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక రగన్నొచ్చి పాట పడితే నిమ్ల వచ్చి నాట్యమాడితే నారాయణరావు స్టెప్లేస్తే నాయుడనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు టైంకుటు ఈ గబ్బి గిబ్బి సుర్రు సుర్రు తాననా తరినానా తని తందన నానా తాననా తరినానా తని తందన నానా తందన నానా తందన నానా జస్ట్ సింగిల్ టేక్ ఫస్ట్ వచ్చేసింది. ఆ తర్వాత పర్ఫెక్ట్ అటెండెన్స్ లో అర్ఫా సార్ రెడీ సార్ చూడండి రెడీ చూడండి రెడీ నా హెడ్ ఆన్ చేయకొద్దిగా ఓకే రెడీ. ఆ తర్వాత రీడింగ్ రాక్ స్టార్ లో కూడా రీడింగ్ సార్ రీడింగ్ లో సార్ రెడీ సార్ చూడండి
ఆ తర్వాత ఓకే ఎక్సలెంట్ ఎఫర్ట్ ఇన్ LSR టీమ్ నిషిత 4th grade. Please welcome to the dance. చూడండి. ఓకే ఆ తర్వాత సి చక్రీధర్ 6th grade. సో చెప్పిన స్టూడెంట్స్ అంతా ఒక నిమిషం. ఐ థింక్ ఇట్లాంటి అవార్డ్స్ చదవడం నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఇట్లాంటి అవార్డ్స్ అయితే ఎవరు ఏ స్కూల్ సాయి శివ నారాయణ వచ్చారు. నెక్స్ట్ స్లో లర్నర్ టు ఇంటెలిజెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ సాయి ప్రతీక్ 7th grade. పి సాయి ప్రతీక్. సో ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఎవరైనారు? కెన్ గెస్? స్టీఫెన్ నాయక్. ఫిఫ్త్ క్లాస్ లో ఎవరైనారు? ఇప్పుడు కృష్ణ వచ్చి అడుగుతున్నాడు. కృష్ణ వచ్చి అడుగుతున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. వీళ్ళ విజన్ చూడండి. ద థాట్ ఐడియాలజీ ఎలా ఉంది అంటే రీడింగ్ రాక్ స్టార్, ఎక్సలెంట్ ఎఫర్ట్ ఇన్. నిజంగా సందీప్ సార్కి అండ్ రాజు సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, స్టాఫ్కి, మేనేజ్మెంట్ అందరికీ మేడం తలగది క్రాస్ మేడం. ఓకే రెడీ మేడం వచ్చేయండి. మేడం ఆగండి, అలాగే ఉండండి మేడం. మేడం హెడ్ రన్ చేయండి. భూషణం అంటారు. అంటే ఒక మనిషి ఏదైనా బ్రాండ్ వాచ్ చేసుకుంటేనో లేదా ఆపిల్ ఫోన్ వాడితే అతనికి అందం రాదు. మంచి వాక్ అంటే మంచి మాట వల్ల అతనికి అందం వస్తుంది. ఆ మంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది? విద్య నుంచి వస్తుంది. ఆ విద్య ఎవరు నేర్పిస్తారు? మన గురువులు నేర్పిస్తారు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి మంచి ఫౌండేషన్ ఎక్కడ వస్తుందంటే స్కూల్స్లోనే. స్కూల్స్లో పిల్లలు భయపడతారు స్కూల్స్కి వెళ్ళాలంటుంది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కడ భయం లేదు. ఎందుకంటే దే హ్యావ్ లవింగ్ టీచర్స్. వీళ్ళని అంతగా ప్రేమించే టీచర్స్ ఉన్నారు. డాన్స్ ఆ పిల్లడు ఏడుస్తుంటే అన్ని వచ్చి డాన్స్ చేపిస్తున్నారు. ఆ పిల్లడితో పాటు డాన్స్ చేస్తున్నారు. లైక్ నేను ఇంతవరకు చూసిన అన్ని స్కూల్స్లో లైక్ దిస్ ఈస్ మై బెస్ట్ స్కూల్. బెస్ట్ 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 స్కూల్. అది ఇంకా ఎన్ని డైలాగ్స్ వేసుకున్నాను. అండ్ ఈవెన్ నేను సైకాలజీ స్టూడెంట్ని. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ టీచర్స్ ఎలా మాట్లాడుతున్నారు పిల్లలతో. ఐ కెన్ రియలీ టచ్ టు మై హార్ట్. So that is Aryan English Medium School. ఈ స్కూల్లో బ్యాక్ పాయింట్స్ మన కరెస్పాండెంట్స్ అండ్ డైరెక్టర్స్ ప్రిన్సిపల్ మ్యామ్ ఎలానో టీచర్స్ కూడా అలానే. మీరు చూస్తుంటారు ఆల్రెడీ స్టేజ్ మీద ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు టీచర్స్. నేను ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్ సైకాలజీ స్టూడెంట్గా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీట్ చేసుకున్నంత పుణ్యం ఎవ్వరూ చేసుకోలేదు. మీరు కోట్లు పెట్టి స్కూల్లో పెట్టండి. ఈ మాటకైనా గట్టిగా చెప్పలేదు. ఓకే ఇంకా మనం అండ్ వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళు మేడం ఇద్దరు అక్కడ ఉన్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా గట్టిగా చెప్పండి. గట్టిగా. నెక్స్ట్ హైయర్ ఇన్ఛార్జ్ డి షమ్నాజ్ మేడం. హైయర్ ఇన్ఛార్జ్ డి షమ్నాజ్ మేడం. She's a dancer, best dancer. సి గౌతమి మ్యామ్. ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉన్న కళ్యాణి మ్యామ్కి గట్టిగా చెప్పట్లు. ఫస్ట్ టైం బాబా బదులు చెప్పట్లు కొట్టారు ఫస్ట్ టైం. సో జరుగుతుంది అండ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సి గౌతమి మేడం ఆగండి మేడం. అలాగే ఓకే మేడం. రైట్ గట్టిగా చెప్పట్లు ప్లీజ్. మేడం రెడీ కూర్చోండి. మేడం రెడీ. మేడం కెమెరా కలెక్ట్ చేయండి సార్. రెడీ మేడం ఆగండి మేడం. అలాగే నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ జి కళ్యాణి మ్యామ్. అవార్డ్ ఇస్ టి అనిత మ్యామ్. సో నెక్స్ట్ అవార్డ్ టి అనిత మ్యామ్. మేడం రెడీ కూర్చోండి. మేడం ఆగండి మేడం. అలాగే కూర్చోండి సార్. వన్ మోర్. ఓకే మేడం. సో గట్టిగా పాపం మరి హుషారు. మీ చెప్పట్ల వల్ల మ్యామ్స్ మొహం స్మైల్ చేసి. ఓకే మేడం రెడీ కూర్చోండి సార్. రెడీ సుధారాణి మేడం రెడీ.
ఆగండి మేడం కెమెరా కళ చూడండి సార్ రెడీ నెక్స్ట్ నా ఫేవరెట్ అక్క మేడం కొంచెం జరగండి మేడం జరగండి కొద్దిగా ఓకే మేడం ఇక్కడ చూడండి సార్ రెడీ మేడం రెడీ సో గట్టిగా చెప్పండి మేడం రెడీ ఇక్కడ చూడండి చెప్పండి మేడం ఆగండి మేడం అనుమతి చూడండి సార్ రెడీ మేడం ఇక్కడ చూడండి మేడం ఒకసారి ఓకే మేడం ఓకే నెక్స్ట్ మా పెద్దది కంట ఓకే నెక్స్ట్ బి కీర్తి మ్యామ్ నెక్స్ట్ కీర్తి మ్యామ్ మేడం రెడీ ఇక్కడ చూడండి మేడం రెడీ పెద్దది తూర్పు దిక్కు ఎక్కడ ఉన్నారు మేడం ఆగండి గట్టిగా చెప్పట్లు చిటికలు ఓకే మీ కంట వల్ల నాకు అర్థం ఉంది నెక్స్ట్ మేడం మేడం ఇక్కడ చూడండి సార్ రెడీ కెమెరా కళ చూడండి రెడీ బి మాధురి మ్యామ్ మేడం అనుమతి చూడండి సార్ రెడీ సో మాధురి మేడం తర్వాత మేడం రెడీ ఇక్కడ చూడండి మేడం కెమెరా కళ చూడండి సార్ రెడీ మేడం ఆగండి మేడం అనుమతి చూడండి సార్ రెడీ భరత్ సార్ ట్రాన్స్ఫర్ ఓకే సార్ రెడీ ఇక్కడ చూడండి సార్ రెడీ మేడం అండ్ రేపు పొద్దున 2 పేజీలు ఎక్స్ట్రా రేపు పొద్దున 2 పేజీలు కారణం ఈయనే హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేశారు గట్టిగా చెప్పండి మేడం రెడీ ఇక్కడ చూడండి మేడం దగ్గరకండి కొద్దిగా ఓకే రెడీ మేడం ఇక్కడ చూడండి మేడం ఆగండి మేడం స్మైల్ నవ్వండి రెడీ ఓకే మేడం సక్సెస్ అవ్వడానికి కారణమైన నా బ్రదర్ అశోక్ అండ్ మహిమ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ సార్ రాజు సార్ చేయాల్సిన సత్కారం చేస్తుంది సో ప్రిన్సిపల్ మేడం పక్కన స్టాఫ్ మొత్తం ఉంటే ఆ అందం వేరే ఉంటారు అనుకుంటా పడుతుందని అనుకుంటున్నాను ఈ ఫ్రేమ్ ఐ థింక్ సో సార్ రెడీ సార్ చూడండి సార్ రెడీ మొబైల్ తీసుకుంటారా